ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6లో భాగంగా మరొక ప్రతిష్టాత్మకమైన పథకం స్త్రీ శక్తి. ఆగస్టు 15న మధ్యాహ్నం 3 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ప్రారంభమవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎవరైతే ఆటో కార్మికులు ఉంటారో వాళ్ళకి సంబంధించి అండ్ అదేవిధంగా ప్రయాణికుల్లో మగవాళ్ల పరిస్థితి ఏంటి, మరి మగవాళ్లకు సంబంధించి బస్సు ఛార్జీలు ఎంత భారం కాబోతున్నాయి, దీనిపైన విజయవాడ సిటీలో గ్రౌండ్ రియాలిటీ అండ్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళలు, చేతి వృత్తి పనులు, లేకపోతే గంపలతో అమ్ముకునే వాళ్ళు, వ్యాపారస్తులు తిరుగుతూ ఉంటారు కదా రోజు. కొంతమంది దూరాభారం వెళ్ళే వాళ్ళు బస్సులు ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి మహిళలకి ఎంతో కొంత అమౌంట్ ఆదాయం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి మొదలు పెడుతున్నారు. అయితే ఏంటంటే దీనివల్ల అంత ఉపయోగమే ఉంటుంది, ఎంతో కొంత డబ్బులు అనేవి మహిళలు సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు. అంటే దాచిపెట్టుకోవడానికి వీలు ఉంటుంది, కొంతవరకు ఆదా అయితే రేపు దేనికో దానికి వర్కౌట్ అవుతుంది అనేది అసలు అంశము. ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి సూపర్ 6లో ఇదో భాగం. ఏమంటారు, ఎలా అనిపిస్తుంది? రాష్ట్రం మొత్తం తిరగచ్చు. అవునులేండి, తిరగొచ్చులే, కానీ బస్సులకి వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకే అవసరం. ఇప్పుడు మేము కూలి పనులు చేసుకునే వాళ్ళం, పొద్దున్న లేస్తే ఆటోలో తిరుగుతాము, పెద్దగా మాకైతే అవసరం లేదు. ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అది మళ్ళీ ఏమంటున్నారంటే తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, వేరే గుళ్ళకి వెళ్ళాలన్నా మహిళలు ఆయాసపడి ప్రయాసలు వెళ్తూ ఉంటారు. దీంతో ఛార్జీలు చాలా అవుతాయి కాబట్టి మినిమం లాంగ్ వెళ్ళాలన్నా ఒక 500 అవుతాయి మినిమము. సో ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఉపయోగం. ఇది ఇవాళ మధ్యాహ్నం 3ంటికి అమలు అవుతుంది. ఎలా అనిపిస్తుంది? ప్రయాణాలు అంటే పర్వాలేదు, దానికి కొంచెం ఉపయోగపడతాయి. జనరల్ గా అసలు పనుల మీద వెళ్తే కనుక మీకు రోజుకి ఎంత అవుతుంది, మామూలుగా ఛార్జీలు ఎంత అవుతాయి? ఆటో అయితే రోజుకి 50 రూపాయలండి మనిషికి. బస్సులు అయితే మాకు ఉపయోగపడవు, ఎందుకంటే పొలాల్లోకి పోయేవాళ్ళం కదా. అందుకని ఇక్కడికి వచ్చేసి ఆటో పెట్టుకుంటా ఆటో వాళ్ళకే వెళ్తాం మేము ఎక్కువగా. అది మరో మాట ఏంటంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నా, మహిళలు ఆడపిల్లలు ఉన్నా కానీ పాసులు తీసుకునే వాళ్ళు ఇప్పుడు అవి లేవు. జనరల్ గా ఊరినే 0 ఫేర్ టికెట్ అని ఆధార్ కార్డు, చిన్న కార్డు చూపిస్తే దాని మీద తిరగొచ్చు. అలాగా ఇప్పుడు సిటీలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదైనా కూరగాయలకి వెళ్ళాలన్నా, లేకపోతే సరుకులు తీసుకోవడానికి ఇట్లాంటి కాంప్లెక్స్లకి వెళ్తారు కదా, అక్కడ కూడా ఉచితమే. అదే మహిళలకి కొంచెం ఉపయోగం ఉంటది. అంటే ఇప్పుడు కూరగాయలకు 10 రూపాయలు మిగిలిన చాలా అనుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఉంటది, ఉపయోగం ఉంటది. పక్క రాష్ట్రంలో కూడా పెట్టారు, వాళ్ళకి కొంచెం ఉపయోగపడింది. ఇదే విధానం ఖచ్చితంగా డబ్బులు అయితే సేవ్ అవుతాయి. మహిళా శక్తి దీని పేరు పెట్టారు, సింపుల్ శక్తి. బాగా ఎక్కువైపోయి నలిగిపోతా ఉంటారు మనుషులు, అప్పుడు బస్సులు తగ్గిపోతాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించవచ్చు. ఎక్స్ప్రెస్ వరకు పర్మిషన్ ఇచ్చారు. ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటది. మనం వెళ్ళే ప్రయాణం బట్టి కాతే బస్సులు కితకితలాడతాయి, జనం సీట్లు దొరకవు. మళ్ళీ ఇదివరకేమో డబ్బులు ఇచ్చి ఎక్కిరియేమో ఫ్రీగా వెళ్ళిపోయేవాళ్ళం, ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి వెళ్ళాల్సిందే. ఆధార్ కార్డు 8,000 పైచిలుకల బస్సులు కూడా తీసుకొస్తున్నారు. మరి ఈ విధానంలో చూసుకుంటే ఎలా ఉంటుంది? అంటే ఈ యొక్క రద్దీని నియమంగా వచ్చేదంతా పండగ సీజన్ కాబట్టి మహిళలు మొన్న గొడవలనే ఫ్రీ బస్సులు వస్తున్నాయని 48లని తీసేశారు చాలా వరకు. మరి ఇప్పుడు మళ్ళీ కొత్త ఎలాగ వస్తాయి, ఆ బస్సులే సరి పెడతారు. కానీ రోజు పనుల మీద వెళ్తే ఎంత అవుతాయి ఛార్జీలు? అప్ అండ్ డౌన్ కలిపి అప్ అండ్ డౌన్ అయితే రోజుకి 50 రూపాయలు అవుతాయి, రాను పాతిక పోను పాతిక. ఏడకెళ్ళినా కానీ ఈ అమౌంట్లు సేవ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వరకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఒక ఆధార్ కార్డుతో వెళ్ళి రావచ్చు. కాబట్టి ఏదన్నా దేవాలయాల సందర్శనకి వెళ్ళినా కానీ, టూర్లకు వెళ్ళినా కానీ సరిపోతుంది అంటారు. ఇబ్బంది ఉండదు. వాటికైతే అసలు ఇంకా బాగా సౌకర్యం బాగుంటది. ఎక్స్ప్రెస్లకి అయితే మాత్రం చిన్న సిటీ బస్సులకి అయితే నలిగిపోతారు. ఓకే, మరి చూసుకున్నట్లయితే ఈ విధానంలో మహిళలు ఎంతో కొంత ఆదాయం సేవ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం పొదుపు చేసుకోవచ్చు, వేరే వాటి కన్నా సరుకుల కన్నా ఉపయోగపడతాయి అనేది చంద్రబాబు. ఇంట్లో సరుకులు ఉపయోగపడతాయి. ఏమంటే రోజుకి విడిగా ఈ కూడా సిటీ బస్సులు కూడా పెడితే బాగుండు. ఎక్స్ప్రెస్ అంటున్నారు కదా. మేడం, ఇచ్చిన మొత్తం లిస్టు ప్రకారం చూసుకుంటే సిటీలో సిటీ బస్సులు, సిటీలో మెట్రో ఎక్స్ప్రెస్లు, తర్వాత చూసుకుంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు వాటికి కూడా ఫ్రీయేనా? ఎక్స్ప్రెస్ వరకే అంటున్నారు కదా. తర్వాత సూపర్ లగ్జరీలు దానికంటే అబోవ్ లేదు, కానీ ఈ లోపల అన్ని ఫ్రీ. లోకలే మొత్తం బాగానే ఉంటుంది. మహిళలు కానివ్వండి, విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థులు ఎక్కడికైతే ఇప్పుడు రేపు చదువులకు వెళ్తా ఉంటారు కాలేజీలకి, వాళ్ళకి బస్ పాసులు కూడా తీసేస్తామంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3ంటికి అట్టహాసంగా స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది? బాగానే ఉంటది. మా పిల్లలకు కూడా పాసులు లేకుండా అయితే ఇంకా బాగుంటాయి, డబ్బులు చాలా మిగులుతాయి. ఆటో కార్మికులు కొంచెం ఇబ్బంది అయితే కదా. వాళ్ళకి ఇబ్బంది అంటే మేము ఈ లేబర్ గా వెళ్ళే పనులకు మాత్రం వాళ్ళకైతే బాగానే ఉంటది. సిటీగా తిరగాలంటే వాళ్ళకి వేతనం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఫైనాన్స్ లని, పోలీస్ కేసులని,
ఈ రోడ్లు సరిగ్గా బాగోలేక రిపేర్లు అని చేస్తున్నారు. అసలు అవి రిపేర్ చేసిన కాంచి వీళ్ళకి కేసులు ఎక్కువ వేస్తున్నారు ఆటో వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారో ఏమో అర్థం కావట్లేదు. అందులో బయట ఆటోలు ఎక్కువ వస్తున్నాయి సిటీలోకి. వీళ్ళ పాపం బ్యాచ్ నెంబర్లు తీసుకుని ఇక్కడ డబ్బులు కట్టుకుని కూడా ఖాళీగా వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్ళ జీవితం ఎలా సాగుతుంది అంటారు? ఇప్పుడు వీళ్ళు మాత్రం ఏదో కూలీనాలు ఎత్తుక్కోవటమే కానీ కూర్చొని చేసుకొని తోలుకునేంత సీన్ లేదు. ఇప్పుడు ఈ బండ్లు వస్తాయి కొంచెం ఇబ్బంది. వాళ్ళకి జరుగుబాటు తగ్గిద్ది. ఇక ఆటో డ్రైవర్లు అందరూ ఇబ్బంది పడతారు. అంటే ఆగస్టు 15 కూటమి సంవత్సరం 14 నెలల పరిపాలన, ఒక పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే సూపర్ 6 లో మరొక పథకం, కీలక పథకం మహిళలకి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. ఒక పక్క పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి మధ్యాహ్నం 3 కాడి నుంచి బస్సులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఓపెనింగ్ వచ్చి ఉండవల్లి కేవ్స్ దగ్గర పెట్టారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఓన్లీ మహిళల కంటే ఎలా ఉంటుంది, పెరిగిన భారాలు రేపు ఎవరి మీద పడతాయి, 8,000 పైచిలుకలు బస్సులు రెడీ చేసామంటున్నారు. ఇంకా కొన్ని కూడా ఈ సంవత్సరం లోపలే కొనుగోలు ఉంటాయి అంటున్నారు. టోటల్గా చూస్తే ఎలా ఉంది ఈ పథకం, ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది? ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయి జనాలు అతోకతలం అయిపోతున్నారు. ఆ మధ్య సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఇంకా కోలుకోలేదు జనాలు. దీనివల్ల మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది. దీన్ని మరి దాన్ని చూసుకొని ఆర్టీసీని ఇచ్చేసుకోవాలి. లిస్ట్ కూడా ఇచ్చారండి. నెక్స్ట్ ఆటో వాళ్ళు రోడ్డున పడతారు. పొద్దున్న వెళ్తే కానీ సాయంత్రానికి వాళ్ళకి 500 కూడా మిగలట్లేదు. డీజిల్ ఖర్చులు పోను, వాళ్ళ సర్వీస్ పోను. వాహన మిత్ర కింద ఏదైనా సహాయం చేసి సంక్షేమ బోర్డు పెడితే వాళ్ళు కొద్దిగా అలాంటివి ఏం పెడతలేదు. ఇప్పుడు ఒకప్పుడు 3 డ్రైవర్లు, సీనియర్ డ్రైవర్లు కలిపి ఒక ఆటో ఇవ్వటమో లేకపోతే 2 బళ్ళు ఇవ్వటమో, తోలుకొని బతకండి అనేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. రోడ్డు మీద ట్రాఫిక్ కేసులు ఎక్కువైపోయినాయి. తోలే తక్కువ, కేసులు ఎక్కువ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు హడావిడి ఎక్కువైపోయింది బాగా. ఏంటి పర్టికులర్గా సిటీ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్లు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు వరకు పర్మిషన్ ఇచ్చారు. ఆధార్ కార్డు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరగొచ్చు అంటున్నారు. మరి ఒకవేళ 65 ఇప్పటికే 40% ఆక్యుపెన్సీ అంటే రేపు 65 అవుతుంది. మరి పెరిగిన భారాలు మామూలుగా రద్దీ సమయంలో ఎలాగో ఛార్జీలు పెంచుతారు కాబట్టి అవి మగవారి మీద వేస్తారా? అదే మరి ప్రజల మీద పడుద్ది భారం. అది అంటే పర్టికులర్గా ప్రజలు అంటే ఒక పక్క నిత్యావసర సరుకుల ధరలో కానివ్వండి, ఇట్లా మగవారి మీద పెంచిన రేట్లు వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పటికే వలస వెళ్ళిపోతున్నారు జనం. ఏంటి ఉన్న వాళ్ళని కూడా ఇల్లు ఖాళీ చేసుకుంటారా బాబు, ఆ స్థలాలు మేము ఆక్యుపై చేసుకుంటాం అనే రకం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇక్కడ నుంచి నూజివీడు ఎక్స్ప్రెస్ ఎక్కాం, మగవారు టికెట్ తీసుకున్నారు, ఆడవాళ్ళు ఆక్యుపెన్సీ ఉంది. చూసుకున్నట్లయితే పండగ రద్దీల్లో కూడా ఇది అమలు అంటున్నారు. మరి రేపు రేట్లు పెంచుతారు. ఒక 20 రూపాయలు టికెట్ ఛార్జీ పెంచారు అనుకుందాం సార్. మగవాడు టికెట్ తీసుకుని బస్సులో నుంచుంటాడా, వీళ్ళు కూర్చుంటారా? అప్పుడు ఈ ఆడవాళ్ళ టికెట్ కూడా మగవాడి మీద వేసినట్టే కదా. అది అంటే భారం ఆల్రెడీ పడుతుంది, దీంతో పాటు అదనపు పండగ భారం ఎలా ఉంటుంది? ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయి అతాకొతలం అయిపోతున్నారు జనం. దీని గురించి ఏమీ లేదు. అది ఆ రేషన్ షాప్కి వెళ్తే ఆ ఒక బియ్యం తప్ప ఇంకేమీ లేవు. లైన్గా వరుస సెలవులు వస్తే అసలుకే మగవాళ్ళు నుంచునే ప్రయాణం చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు టికెట్ తీసుకుని ఎక్స్ప్రెస్లో ఆయిల్ ఎలా నుంచుంటారు? నుంచోలేరు. అంటే టికెట్ లేకుండా ఆడవాళ్ళని కూర్చోబెడతారు. కూర్చోబెడతారు. ఇప్పుడు అదే కదా సార్ జరుగుతుంది. ఎలా ఉంటుంది సార్ ఇది? ఎలా ఉంటుంది? భారాలు అత్యంత అధికం అవుతాయి. అధికం అవుతాయి. జనాల్లో అల్లకల్లోలం వచ్చింది, గొడవలు అవుతాయి. దీనికి మొత్తం భారం అంతా వాళ్ళ మీదే పడుతుంది.